హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. ఈరోజు మనం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ కొంచెం తొందరగా చూసి వచ్చాం. సో అందుకే తొందరగా రివ్యూ పెట్టేస్తున్నాను. సో మీరు కూడా లేట్ చేయకుండా చూసేయండి. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది మూవీ. పెద్దగా నచ్చలేదు మూవీ. నచ్చకపోవడానికి మెయిన్గా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 2040 విఎఫ్ఎక్స్ అవన్నీ నాకు అంతగా సెట్ అవ్వలేదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటుంది అనమాట. బీభత్సమైన ల్యాగ్ ఉంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి కానీ పెద్దగా వర్కౌట్ అవ్వవు. అండ్ ఈ మూవీలో ప్రదీప్ రంగరాజన్ క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది. అండ్ సూర్య క్యారెక్టర్ కూడా ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి ఎందుకు అలా ఉన్నాడు అనేది. సో అవి రెండు తప్ప మూవీలో ఇంకా ఏం బాగాలేవు. అండ్ కృతి శెట్టి రోల్ మూవీలో సగం ఏడుస్తుంది, సగం నవ్వుతుంది, ఇంతే. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే సూర్య రోల్లో సూర్య గారు బాగా యాక్టింగ్ చేశారు. అండ్ ప్రదీప్ రంగనాథన్ కూడా వసీ రోల్లో బాగానే యాక్టింగ్ చేశాడు. అండ్ రోబోట్కి అనిరుద్ధ్ వాయిస్ బాగానే సెట్ అయింది. అండ్ ఆ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ అదంతా బాగుంది. అండ్ పాటల విషయానికి వచ్చేస్తే ధీమా ధీమా సాంగ్ అండ్ పుట్టమ్మ సాంగ్, ఈ 2 సాంగ్స్ బాగున్నాయి. అండ్ మిగతా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒకటి అక్కు సాంగ్ ఉంది కదా, సో సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ సాంగ్. సో అది కూడా బాగానే ఉంది. తెలుగులో అంతగా సెట్ అవ్వలేదు అది. అండ్ మిగతావన్నీ ఓకేగానే ఉన్నాయి. అండ్ యోగి బాబు కామెడీ రోల్ అని చెప్పారు కానీ మూవీలో ఇక్కడ కామెడీ కనిపించదు. నాకైతే లిటరలీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఉన్నప్పుడు చిరాకు వచ్చేసింది. అటు కామెడీ ఉండదు, ఇటు ఎమోషన్ ఉండదు. సో మధ్యలో అలా వెళ్తూ ఉంటుంది అనమాట. మధ్యలో అలా ఫా అని సౌండ్ వస్తుంది. అసలు ఆ ఫా అని సౌండ్ ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. కొన్ని బాగున్నాయి, కొన్ని మీమ్స్ని రీక్రియేట్ చేసినట్టు అలాంటివి కొన్ని బాగానే చేశారు. బట్ ఎక్కువగా మీమ్ రిఫరెన్స్ తీసుకున్నట్టే అనిపించింది. అండ్ కొన్ని మీమ్ రిఫరెన్స్లు కూడా ఉంటాయి మూవీలో అక్కడక్కడ, అవి కొంచెం బాగా అనిపించలేవు. అండ్ ఓవరాల్గా కాన్సెప్ట్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ డీసెంట్గా ఉంటుంది. 2040 ఆ టైంలో ఫోన్లో వాడడం వల్ల జనాలు ఎలా ఉంటారు, ఆ లవ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ మిగతాదంతా డొల్లే. కాన్సెప్ట్ ఇంత మంచిది తీసుకొని స్టోరీ నరేషన్ మాత్రం చాలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ మొత్తం. స్లో నరేషను అండ్ హీరోయిన్ మధ్యలో లవ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో ఆ లవ్ కూడా అంత ఎమోషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ప్రీవియస్ మూవీస్ ప్రదీప్ రంగనాథన్ మూవీస్ తీసుకుంటే ఆ లవ్ టుడే చాలా బాగుంటుంది. ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాం ఆ మూవీకి. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్, హీరోయిన్ మధ్యలో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే మీకు డ్యూట్ సినిమాలో కూడా రిలేషన్షిప్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఇంకా స్టోరీ లైన్ని ఇంకా కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేది. ఎక్కువగా అయితే క్రింజ్ స్టఫ్ మీదే ఫోకస్ చేస్తారనిపించింది. నాకైతే మూవీ అంతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై.